సామాన్య ఢిల్లీ పైన పాకిస్తాన్ అటాక్ చేసింది. మరోవైపు సరిహద్దులో కూడా ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. గత 3 రోజులుగా కూడా వరుసగా బాంబు దాడులతో విరుచుకుపడుతోంది పాకిస్తాన్. దాన్ని భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోంది. మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. సునీల్, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఎస్ హరీష్, చూస్తున్నాం భారత్ మీద కవింపు చర్యలు పాకిస్తాన్ ఎప్పుడూ దిగుతూనే ఉంది. అలాగే గత 2 రాత్రులుగా ప్రారంభిస్తుందైతే పాకిస్తానే డ్రోన్లతో దాడులు చేయాలంటూ కూడా తెగబడుతోంది. కానీ ఆ పాచికలు ఏవి, పాకిస్తాన్ వేస్తున్నటువంటి పాచికలు ఏవి కూడా ఆస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడట్లేదు. సమర్థవంతంగా భారత్ ఎన్ని డ్రోన్లైనా 100 అయినా 200 అయినా 400 అయినా నిన్న 400 డ్రోన్ల దాకా ఎగ్జిక్యూట్ చేసింది పాకిస్తాన్ భారత్ మీదకి అంటూ కూడా అధికారికంగా ఆర్మీ చీఫ్ అధికారులు ప్రకటించారు. సో ఆపరేషన్ సింధూర్ని హెడ్ చేస్తున్నటువంటి అధికారులు ప్రెస్ని అడ్రస్ చేస్తూ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. ఈ క్రమంలో నిన్న రాత్రి కూడా గత రాత్రి కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ అలాగే పూంచ్ సెక్టార్లో కూడా ఈ డ్రోన్లు కనబడినాయి. అండ్ పంజాబ్లో కూడా ఈ పాకిస్తాన్ డ్రోన్లు కనబడినటువంటి పరిస్థితి ఉంది. కవ్వింపు చర్యల్లో భాగంగానే లేదా ఏదో దాడి చేయాలి అన్న ఉద్దేశంతోనే పాకిస్తాన్ ప్రధానంగా భారత భూభాగం మీదకి అలాగే భారత్లో సివిలియన్ల మీదకి ప్రధానంగా ఈ డ్రోన్లను పంపిస్తున్నటువంటి దృశ్యాల్ని మనం చూస్తున్నాం నిన్నటి నుంచి. సో ఈ నేపథ్యంలోనే భారత్ ఖచ్చితంగా దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి అన్న ఉద్దేశంతోనే దృఢంగా పాకిస్తాన్ మీదకి దూసుకెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూసాం. అర్ధరాత్రి 3 గంటల ఆ ప్రాంతంలో, అంటే నిన్న చీకటి పడిన వెంటనే 8 గంటల ఆ ప్రాంతంలో ఈవెన్ జమ్మూ కాశ్మీర్లో చేసినటువంటి దాడులని అందరూ కూడా విట్నెస్ చేశారు. సో ఈ క్రమంలో ఈవెన్ జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా హరీషా యాక్సెప్ట్ చేసి ట్వీట్లో భారీ పేలుళ్లు సంభవిస్తున్నాయి, శబ్దాలు వినపడుతున్నాయి అంటూ కూడా చెప్పారు. ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. సో ఆ తర్వాత జమ్మూలో అంతా కూడా బ్లాక్అవుట్ నడుస్తోంది. నాట్ ఓన్లీ జమ్మూ, మిగతా పాకిస్తాన్తో భూభాగం పంచుకుంటున్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా ఈ బ్లాక్అవుట్లోనే ఉన్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశారు అధికారులు. సో ఈ క్రమంలోనే భారత్ తన సత్తా చాటేందుకు దాడికి ప్రతిదాడి మాత్రమే చేస్తూ వస్తోంది భారత్. అండ్ ప్రతిసారి కూడా రెస్టారెంట్ని తాను మెయింటైన్ చేస్తూ వస్తోంది భారత్. ఎక్కడా కూడా ఈ నియమాలు ఏవైతే ఉంటాయో వాటిని ఉపక్రమించకుండా నియమ నిబంధనలతో భారత్ యుద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. కానీ పాకిస్తాన్లో అటువంటి పరిస్థితి అయితే లేదు. ప్రజల మీదకే దూసుకొస్తున్నాయి పాకిస్తాన్ మిజైల్స్ అన్ని. సో ఈ నేపథ్యంలోనే అర్ధరాత్రి 3 గంటల ఆ ప్రాంతంలో భారత్ మరొకసారి వైమానిక దాడులు చేసింది. ఇస్లామాబాద్, పెషావర్, అలాగే రావల్పిండి, నరోవాల్ ఇలా 6 ప్రాంతాల్లో, లాహోర్ అండ్ ముఖ్యంగా షేక్పురా ఇలా 6 ప్రాంతాల్లో దాడులు చేసింది భారత్ వైమానిక దళం. అండ్ అందులోనూ 3 ఎయిర్ బేస్లను ప్రధానంగా 3 ఎయిర్ బేస్లను మురీద్, రఫీకి అలాగే నూర్ఖాన్ ఎయిర్ బేస్లపై ప్రధానంగా దాడులు చేసింది. అండ్ ఈ దాడుల్లో పూర్తిగా ఆ శబ్దాలతో ప్రజలే, పాకిస్తాన్ అధికారులు ధృవీకరించే కంటే ముందే పాకిస్తానీలు వీడియోలు తీసి వాటిని వైరల్ అవుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. సో గిర్గయ్య, బాంబ్ గిర్గయ్య, ముఖ్యంగా ఈ నూర్ఖాన్ एयर बेस में बॉम्ब गिर गया अभी अंटू కూడా పాకిస్తానీ ప్రజలే వీడియోలు ప్రపంచానికి తెలియజేస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. భారత్ దాడి చేయాలని తలుచుకుంటే దాని తీవ్రత ఎంత ఉంటుందనేది చాలా క్లియర్గా పాకిస్తానీ ప్రజలు ప్రపంచానికి తెలియజేస్తున్నారు, బిఫోర్ పాకిస్తాన్ ఆర్మీ కన్ఫర్మ్ చేసే కంటే ముందే. సో మనం చాలా క్లియర్గా చూస్తున్నాం ఇక్కడ హరీష. సో పెషావర్లో బాంబులు పేలినాయి అండ్ ఇస్లామాబాద్లో మిసైల్స్ భారీ పేలుళ్ల శబ్దాలు వినపడినాయి. అండ్ ఇస్లామాబాద్తో పాటు లాహోర్లో కూడా ఆ శబ్దాలు వినపడినటువంటి పరిస్థితి. రావల్పిండి, ఇస్లామాబాద్, లాహోర్ ఈ 3 నగరాలు ప్రధాన నగరాలుగా చెప్పుకోవాలి పాకిస్తాన్కి. ఆ ప్రధాన నగరాల్లో ఉన్నటువంటి 3 నగరాల్లో కూడా బాంబులు పేలాయి. అండ్ అలాగే మురీద్, రఫీకి, నూర్ఖాన్ ఎయిర్ బేస్లపై ప్రధానంగా ఈ 3 ఎయిర్ బేస్లు చాలా కీలకం. అండ్ పంజాబ్ సెక్టార్, పాకిస్తాన్ ప్రావిన్స్లోని పంజాబ్ సెక్టార్లో ఉన్నటువంటి జంగ్ ఎయిర్ బేస్ మీద కూడా ఈ ఎయిర్ స్ట్రైక్స్ అనేవి జరిగాయి, ఎయిర్ బేస్ల మీద దాడులు అయితే జరిగాయి. ఈ దాడుల్లో విధ్వంసకరమైనటువంటి దృశ్యాలు అయితే ప్రపంచానికి బయటకు వచ్చాయి పాకిస్తాన్ నుంచి. సో ఆ విజువల్స్ చూస్తుంటే నిజంగా భీకరమైనటువంటి శబ్దాలతో, భీకరమైనటువంటి పేలుళ్లతో అగ్నికీలలు ఆకాశానికి ఎగిసిపడుతూ సూర్యుడిని ప్రతిబింబించేటువంటి దృశ్యాలు అర్ధరాత్రి పాకిస్తాన్లో దర్శనమిచ్చాయని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆపరేషన్ సింధూర్ 2.0లో భాగంగా భారత్ చేస్తున్నటువంటి ఈ యుద్ధంలో నిజంగా పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా షేక్పురా, లాహోర్
షేక్పురా మనం గమనిస్తే పంజాబ్కి దగ్గరగా ఉండేటువంటి ప్రాంతం ఇది. సో గుజరాత్కి పంజాబ్కి దగ్గరగా ఉండేటువంటి ప్రాంతం షేక్పురా. ఆ ప్రాంతంలో కూడా నిజంగా దాడి చేసింది. అండ్ మొత్తానికి ఈ చర్యలతో పాకిస్తాన్కి నిన్న మన అధికారులు చేసినటువంటి ప్రెస్ అడ్రస్లో బ్రీఫింగ్లో క్లియర్గా చెప్పారు, మొన్న జరిగినటువంటి దాడుల్లో పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ని ఎక్కడా కూడా షట్ చేయలేదు. ఇంటర్నేషనల్ సివిలియన్స్ ఎయిర్లైన్స్ని తను రక్షణ కవచంగా వాడుకుంది, ఎయిర్ స్ట్రైక్స్ జరగకుండా ఉండే విధంగా అంటూ కూడా మన అధికారులు ఖురేషీ అండ్ అలాగే సింగ్ ఇద్దరూ కూడా తెలిపినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఈ నేపథ్యంలోనే ఈరోజు కూడా అటువంటి చర్యకే పాల్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రధానంగా ఉన్నటువంటి ఎయిర్ బేస్ల మీదే భారత్ దాడి చేసింది. ఈ దాడితో పాకిస్తాన్ ఒక్కసారిగా అలర్ట్ అయింది. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తాం పాకిస్తాన్కి ముందు నుంచి అలవాటైన క్రమంలోనే మా వైమానిక స్థావరాలకు పెద్దగా ఆస్తి నష్టం ఏమీ జరగలేదంటూ పాకిస్తాన్ ప్రకటిస్తున్నప్పటికీ ఎయిర్ బేస్లన్నీ కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అండ్ ఎయిర్ బేస్లన్నీ క్లోజ్ చేయడమే కాదు, ఎయిర్ స్పేస్ని కూడా మొత్తం షట్ చేసింది, ఎయిర్పోర్ట్లన్నీ కూడా మూసివేసింది. మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఈ ఎయిర్ స్పేస్ అంతా కూడా మూసివేస్తున్నామంటూ కూడా పాకిస్తాన్ అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లోనే మరికొంత సమయంలోనే ఇటు రక్షణ శాఖ కూడా కీలక ప్రెస్ మీట్ నిర్వహించబోతోంది. పాకిస్తాన్ చేసినటువంటి దాడులు, దానికి ప్రతిగా భారత్ చేసినటువంటి దాడులు, జరిగినటువంటి నష్టం, మనం పాకిస్తాన్కి చేసినటువంటి నష్టం గురించి కూడా ఆ యుద్ధానికి సంబంధించి ఆ దాడులకు సంబంధించిన బ్రీఫింగ్ కూడా కాసేపట్లో రక్షణ శాఖ అధికారులు ప్రపంచానికి తెలియజేయబోతున్నారు. వరుసగా మరో ప్రక్క ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీటింగ్స్ అనేవి నిర్వహిస్తున్నారు. ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాలు అయితే జరుగుతున్నాయి. అటు అజిత్ దోవల్, ఇటు రక్షణ శాఖ మంత్రి, త్రివిధ దళాధిపతుల నేతలు, మొత్తం 4 శాఖల వ్యక్తులు కూడా కీలకమైనటువంటి భేటీలు నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలోనే ఈ భేటీలన్నీ కొనసాగుతున్నాయి. సో ప్రతి ఒక్కటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ గురించి, ఈ వార్లో తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి నిన్న రాత్రి 9 నుంచి 10 ఆ మధ్య టైంలోనే మీటింగ్ అనేది కొనసాగడం జరిగింది. రాత్రి 3 గంటలకి ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎగ్జిక్యూషన్ అనేది జరగడం జరిగింది. సో ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎగ్జిక్యూషన్ తర్వాత కూడా మరొకసారి అధికార యంత్రాంగం మొత్తం కూడా భేటీ అయ్యేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అండ్ ప్రెస్ అడ్రస్ చేసిన తర్వాత మరొకసారి పాక్ గనక దాడి చేస్తే, ముందు నుంచి కూడా భారత్ ఒక్కటే చెప్తూ వస్తోంది, దాడి చేస్తే ఉపేక్షించేది లేదు, భారత్ శాంతి మంత్రం జపిస్తుంది, కానీ పరిమితులకు మించి కనుక ఉపేక్షించేది ఉండదు అంటూ కూడా భారత్ తెలుపుతోంది. దాడికి ప్రతి దాడి తప్పనిసరిగా ఉంటుంది అని ఆర్మీ అధికారుల నుంచి ముఖ్యంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వరకు అందరూ కూడా ఈ విషయాన్ని ప్రతిఘటించారు, ప్రతిస్పందించారు, ప్రస్తుతించారు అనేది కూడా చెప్పవచ్చు. సో పునరుద్ఘాటించారు. అండ్ ముఖ్యంగా ప్రతి విషయాన్ని కూడా చెప్పినట్లుగా అమలు చేయడంలో, ప్లాన్ చేసినట్లుగా ఎగ్జిక్యూట్ చేయడంలో భారత్ ముందు నుంచి కూడా సఫలీకృతం అవుతుంది అనడంలో సందేహమే లేదు. అండ్ వేరాజ్ పాకిస్తాన్ చేస్తున్నటువంటి ప్రతి ప్లాను పల్టీ కొడుతోంది అండ్ ఫెయిల్ అవుతోంది. అట్టర్లీ అది ప్రయోగించినటువంటి తుర్కియా మిసైల్స్ కాండించి ప్రయోగించినటువంటి డ్రోన్ల దాకా అన్నీ కూడా ఫెయిల్ అయ్యాయి, ఫ్లాప్ అయ్యాయి, గాల్లోనే నాశనమయ్యాయి అని చెప్పడంలో మనం నిన్న మొన్న చూసినటువంటి ఉదాహరణలే ఇందుకు సాక్ష్యం. సో అండ్ ఈ రోజు జరిగినటువంటి దాడులతో పాకిస్తాన్ 12 గంటల వరకు కూడా అక్కడ మొన్నటి నుంచే ఎమర్జెన్సీ కొనసాగుతోంది. అండ్ ఇవాళ మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఎయిర్ స్పేస్ అంతా కూడా షట్ డౌన్లో ఉండబోతోంది. అండ్ ఎయిర్పోర్ట్స్ అన్ని కూడా షట్ డౌన్లో ఉండబోతున్నాయి. కానీ ఎయిర్ బేస్లన్నిటికీ కూడా పాకిస్తాన్ ఎయిర్ బేస్లన్నిటికీ కూడా భారీ నష్టం జరిగిందనే చెప్పాలి. ముఖ్యంగా ప్రధాన నగరాలైనటువంటి పెషావర్, నరోవాల్, పఠాన్కోట్, షేక్పురా నగరాలపై ఇక్కడ కనబడుతున్నాయి. ఆ నగరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎలా అటాక్ చేశామనేటువంటి విజువల్స్ కూడా మనకి క్లియర్గా తెలుస్తున్నాయి. సో ఆ విజువల్స్ చూస్తూనే అర్థమవుతోంది అక్కడ ప్రజలు ఎంత భయకంపితులైపోతున్నారో. పాకిస్తాన్ చేసేటువంటి ఈ దుందుడుకు చర్యల వల్ల జరిగేటువంటి పరిణామాలకి పాకిస్తాన్ ప్రజలే భయకంపితులవుతున్నారు, భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఒక ప్రక్కన ఆర్మీ చీఫ్ అధికారి అడ్రస్ లేడు. సో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అడ్రస్ ఎక్కడుంది
ఎక్కడుందో తెలియదు, అలాగే పాకిస్తాన్ ప్రధాని ఎక్కడున్నారని తెలియదు, కుటుంబంతో సహా గల్లంతైనటువంటి పరిస్థితి కనబడుతోంది. సో ఈ ఇద్దరు నేతలు, ఇద్దరు కీలకమైనటువంటి పాకిస్తాన్కి సంబంధించిన నాయకులు, లీడర్స్ లేకపోవడంతో పాకిస్తాన్ పరిస్థితి ఎలా అయిందంటే సారథి లేని రథాన్ని నడిపిస్తున్నటువంటి పరిస్థితి అయిపోయింది. ఆర్మీని ఎవరు లీడ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు, ఏ రకమైనటువంటి ప్లాన్స్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. వీడియో గేమ్స్ ఆడినట్లుగా భారత్ మీద సిల్లీ బాంబ్స్తో, సిల్లీ డ్రోన్లతో దాడి చేస్తున్నారు. వేరాజ్ మన టెక్నాలజీ గురించి తెలిసి కూడా అటువంటి దాడులకు ఎందుకు ప్రయత్నిస్తున్నారు, ముఖ్యంగా సివిలియన్స్ మీద ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయి అనేది కూడా చాలా సీరియస్గా ప్రపంచం అంతా కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. సో ఈ నేపథ్యంలోనే భారత్ మాత్రం దాడి చేస్తే చాలా సీరియస్గా ఎగ్జిక్యూట్ చేస్తోంది. ముఖ్యంగా నిన్న మొన్నటి వరకు కూడా హరీష ఎక్కడా కూడా భారత్ పాకిస్తాన్ పౌరుల మీద, పాకిస్తాన్ పౌరుల యొక్క ఆస్తుల మీద, అలాగే మిలిటరీ ఆస్తుల మీద కూడా చేయలేదు. కానీ భారత్ మీద ఎప్పుడైతే దాడికి ఉపక్రమించిందో అప్పుడు ఖచ్చితంగా భారత్ దాడి చేయడం స్టార్ట్ చేసింది. మిలిటరీ బేసుల మీద టార్గెట్ చేస్తూ చేసింది హరీష. నెక్స్ట్ ఏం జరగబోతోంది అనేది మాత్రం నిజంగా ఒక ఉత్కంఠ భరితంగా ఉంది వాతావరణం. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.